హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. ఈసారి నా బర్త్డే ఎప్పుడు చేసుకునే విధంగా చేసుకోవాలి అని అనుకున్నాను. సో ఎక్కడ ఎలానో చూసేద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే ఈ పిల్లలతో ఈ ఇయర్ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. నా బర్త్డే ఫెబ్ 21. సో 1 day బిఫోరే వెళ్ళి నెక్స్ట్ డే ఈవినింగ్ వస్తాను అని చెప్పాను. సో వాళ్ళకి ఫుడ్, ఫ్రూట్స్ ఇద్దాం అనుకొని అక్కడి నుంచి ఈ ప్యాకింగ్ బాక్సెస్ తీసుకోవడానికి వెళ్ళాము. ఇది ఫ్రూట్స్కి చాలా చిన్నగా అనిపించింది. సో నాకు కావాల్సిన బాక్సెస్ అన్నీ తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నెక్స్ట్ డిమార్ట్కి వెళ్ళాము. వాళ్ళకి ఫ్రూటీ తీసుకున్నాము. హోమ్ ఫుడ్ అయితే బెటర్ కదా అని వెంటనే మా అమ్మమ్మకి కాల్ చేసి అడిగాను, హెల్త్ ఓకేనా, ఇలా 30 members పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి అని. వెంటనే ఓకే అని చెప్పింది మా అమ్మమ్మ. సో నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మమ్మ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసి ఫుడ్ అండ్ ఫ్రూట్స్ కూడా ప్యాక్ చేసుకోవాలి. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నా కోసం మా అమ్మమ్మ సిరా చేసింది. మా అమ్మమ్మ చేసిన సిరా అంటే చాలా ఇష్టం నాకు. మీరు కూడా ఇంతేనా? మన ఫేవరెట్ ఫుడ్ మన ఫేవరెట్ పర్సన్కి టేస్ట్ చేపించాలి అని అనుకుంటారా? అంకిత్ వెళ్తున్నాడని వచ్చా, కానీ ఆ ప్లేట్ అయితే అస్సలు వదలట్లేదు. సంతోష్ అన్నయ్య అండ్ మమ్మీ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. వచ్చిన వెంటనే మా మమ్మీ అమ్మమ్మకి తీసుకున్న శారీ చూపిస్తుంది. కలర్ అండ్ శారీ చాలా బాగుంది. వెంటనే మేము వర్క్ స్టార్ట్ చేసాము. ఎగ్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తుంది మా అమ్మమ్మ. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా తాతయ్య ఇంతే. ఆ చైర్లో తప్ప వేరే చైర్లో కూర్చోడు ఇంట్లో. అండ్ ఆ చైర్ ఆ ప్లేస్లోనే ఉండాలి. నువ్వు పాడుతున్నావు వీడియోలో అని చెప్పిన వెంటనే హ్యాండ్స్ అడ్డు పెట్టుకుంటున్నాడు. లాస్ట్లో బిహైండ్ ద సీన్స్లో యాడ్ చేస్తాను, మిస్ అవ్వకండి. మా మమ్మీ నేను కలిసి ఫ్రూట్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నాము. ఎగ్ బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది, కానీ మా ప్యాకింగ్ ఇంకా అవ్వట్లేదు. ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది. కానీ వాళ్ళకి ఇచ్చాక వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్ చూసినప్పుడు ఈ పెయిన్ అసలు గుర్తే రాదు. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ప్యాకింగ్ స్టార్ట్ చేశారు. మా మమ్మీ నేను రెడీ అయ్యే గ్యాప్లో మా అమ్మమ్మ అండ్ అంకిత్ ఇద్దరు కలిసి మొత్తం ప్యాక్ చేశారు. కాటన్ బాక్సెస్ టైంకి దొరకలేదు. సో డైరెక్ట్గా పెట్టినాం కార్లో. బట్ ఇప్పుడు టాస్క్ ఏంటంటే చాలా స్లోగా వెళ్ళాలి. మా అమ్మమ్మ, మమ్మీ, నేను, అంకిత్ స్టార్ట్ అయ్యాము. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ ఉన్నాను. నన్ను చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనుకుంటా. ఇప్పుడు మనం వెళ్ళేది సీసీ కార్నర్ దగ్గర సీతారాంపల్లికి. మధ్యలో అంకిత్ కేక్ తీసుకుందామని ఆపాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళు గుర్తుపట్టి దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలవమంటే తీసుకొని రావడానికి వెళ్ళారు. తెచ్చుకుంటాను. ఇంకా మమ్మీ ముఖం కట్టుకొచ్చుకున్నాడు. ఫేస్ కడుక్కొని వచ్చాడు. ఫేస్ వాష్ చేసుకొని వచ్చినావా? ముందడికి రా, కనబడవు నువ్వు. అందరు హైట్ ఉన్నారు కదా. అందరూ వచ్చే వరకు వెయిట్ చేశాము. ఇక్కడ కనిపిస్తున్న అతను నా ఫ్రెండ్. ఈ ప్లేస్ చూపించింది ఇతనే. థ్యాంక్ యూ నవీన్. కుక్కలు రావు. పార్క్ లేదే, వద్దులే మరి. ఓకేనా? అయ్యో వాము, కుక్కలు వస్తాయి. ఎవరన్నా కుక్క భయపడతావా? కుక్కకి భయపడవా? Happy birthday
చిన్న వాళ్ళు కదా అందుకే మీకు ఓకేనా సరే ఆగండి సరే అందరికి ఓకేనా ఇదే పెట్టేసండి కేక్ మీకే ఇస్తా ఏం కదా ఏది అంటే కొన్ని హ్యాపీ పెట్టాను పెట్టాలా చెప్తా ఇస్తా 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 నాకే ఎక్క ఇస్తా ఇస్తా అయ్యో ఇంత హైట్ అదిగో కుక్కర్ పంపవా ఏం కాలే హ్యాపీ బర్త్డే చెప్పవా చెప్పు అక్క ఇస్తుంది ఆయనకి ఇచ్చేసి ఓకే వెళ్దామా సెల్ఫీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ వద్దు థ్యాంక్ యూ వద్దు బాయ్ 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 చెప్పు బాయ్ వెళ్దాం పదా బాయ్ కాసేపు వాళ్ళతో మాట్లాడి స్టార్ట్ అయిపోయాను. ఇంకా నేను వెళ్లే వరకు కూడా వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ బాయ్ చెప్తూనే ఉన్నారు. బర్త్డే ఇయర్లీ వన్స్ వస్తుంది కదా, బట్ ట్రస్ట్ మీ లైఫ్ లో ఒక్కసారైనా ఇలా సెలబ్రేట్ చేసుకోండి, మీరు చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతారు. It was truly memorable moment for me. The kids were very happy. I can genuinely see the happiness in their faces. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ and don't forget to subscribe. And once again happy birthday to me. Love you all. Bye bye. ఫ్రెండ్స్, ఇవాళ లయ బర్త్డే. అందరు విషెస్ చెప్పండి హ్యాపీ బర్త్డే అని. వస్తావా వీడియోలో దా నేనే ఇచ్చిన అట్లా ఉండద్దు, ఏడవద్దు. నేనే ఇచ్చిన కదా నీకు, ఫస్ట్ ఇచ్చిన. ఆర్య రామశంకరా
ఇది అవుట్పుట్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. అది చూస్తేనేమో ఇట్లా నీట్గా కనబడతాయి అన్నట్టు. ఏముంది అందులో అన్నట్టు ఉంటుంది. అగో బాప వస్తాండుగా మరి మంచిగా క్లియర్గా వస్తాడు. ఇక ఇప్పుడే ఇక ఏమనకు ఏది వస్తలేదు. ఏమన్నా